आदाब नाजरीन, होप टुडे इंडिया न्यूज में आपका इस्तकबाल है। जुबली कॉन्स्टिट्यूंसी के रहमतनगर डिवीजन में एचपीआरएस ग्राउंड में 40 करोड़ रुपए से बनने वाले वर्किंग वुमेन्स हॉस्टल का फाउंडेशन रखा गया। यह प्रोजेक्ट जुबली एमएलए नवीन यादव के कोशिशों से लाया गया। इस प्रोग्राम में पंचायत राज मिनिस्टर सीताका ने शिरकत करके बुनियादी पत्थर रखा। इस मौके पर हैदराबाद कलेक्टर हरिचंदना दसारी, रेवेन्यू ऑफिसर और जीएचएमसी ऑफिशियल भी मौजूद थे। एमएलए नवीन यादव ने कहा कि इस हॉस्टल के बनने से काम करने वाले खवातीन को रहने के लिए सेफ और बेहतरीन फैसिलिटी मिलेगी। उन्होंने कहा कि रहमतनगर एरिया के डेवलपमेंट के लिए ये अहम प्रोजेक्ट है। हुकूमत खवातीन की तरक्की के लिए इस तरह के प्रोजेक्ट ला रही है। रहमतनगर के लोगों ने भी इस प्रोजेक्ट पर खुशी जाहिर की और एमएलए नवीन यादव का शुक्र अदा किया। मजीद खबरों के लिए होप टुडे इंडिया न्यूज को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ మంత్రి గారి చేతుల మీదుగా శిలాఫలకాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు చాలా సంతోషం. రాష్ట్రంలో గాని రాష్ట్ర రాజధానిలో గాని పెద్ద ఎత్తున చదువుకొని ఉద్యోగాలకు వచ్చేటువంటి యువతులు మరి అకామిడేషన్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒంటరిగా ఉండడానికి కూడా చాలా కష్టము. సౌకర్యాలు గాని, సేఫ్టీ గాని, సెక్యూరిటీ గాని అవన్నీ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో మరి ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణం కోసం ఇక్కడ మన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్ లో రహమత్ నగర్ డివిజన్ లో 40 కోట్ల రూపాయలతోటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణం కోసం శంకుస్థాపన కోసం రావడం జరిగింది. ఇక్కడ మహిళా పోర్టల్ కూడా ఆల్రెడీ ప్రారంభించడం. హైదరాబాద్ కు వచ్చేటువంటి అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళాలి, ఏంది ఏది మన హాస్టల్ అని కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకనే మహిళా వసతి పోర్టల్ కూడా ప్రారంభించడం. మహిళా వసతి అని పోర్టల్ కొట్టి చూస్తే వాళ్లకు మన గవర్నమెంట్ నుంచి ఉండేటువంటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అన్ని కూడా తెలుస్తాయి. ఇప్పుడు మొట్టమొదటిసారి 200 కోట్లతోటి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మిస్తాను. దాంట్లో భాగంగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ లో ఒక్కొక్క హాస్టల్ 500 మంది ఉండేటువంటి వసతి 1000 మందికి ఒకే దగ్గర నిర్మాణం చేస్తాను. ఇంత మంచి స్థలం దొరకడం మాకు ఇవ్వడం మాకు చాలా సంతోషం. సోదరుడు ఎమ్మెల్యే ఇక్కడ నవీన్ యాదవ్ గారు, కార్పొరేటర్ పిఎన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అన్ని రకాలుగా స్థలాన్ని పరిశీలించి మాకు అందించడం జరిగింది. ఇది రేపటి మన మహిళల భవిష్యత్ కోసం, భద్రత కోసం, ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఎక్కడెక్కడో ఇబ్బంది పడకుండా గవర్నమెంటే సాక్షాత్తు వాళ్లకు వసతి గృహాన్ని నిర్మించడం కోసం ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది.